సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకున్నారు. విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం పీఎం పాలనలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. ఆయన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇదే కార్యక్రమంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సీఎం పర్యటన అప్డేట్స్ ఏంటి, వివరాలు చెప్పండి. హరి, మరికొన్ని నిమిషాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాడ్సన్ బ్లూ హోటల్కు చేరుకొనున్నారు. విశాఖ అభివృద్ధిపై విజన్ వైజాగ్ పేరుతో ఒక డాక్యుమెంట్ని విడుదల చేయనున్నారు. ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 2000 మంది వరకు పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు కూడా హాజరు కానున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను ఏ విధంగా అభివృద్ధి చేసింది, రానున్న రోజుల్లో విశాఖను ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నగరంగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాలన్నింటినీ కూడా వారితోని చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అనేక కీలకమైన ప్రాజెక్టులను విశాఖ తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టాయి. విశాఖలో గత ఏడాది జరిగిన పెట్టుబడుల పారిశ్రామిక సదస్సుకు సంబంధించి కూడా ఏ పరిశ్రమలు విశాఖలో గ్రౌండ్ అయ్యాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఎటువంటి కృషి చేసింది మొదలైన విషయాలన్నింటినీ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక నుంచి ప్రజలకు వివరించనున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా ఎంతమంది యువతకు శిక్షణ ఇచ్చింది, అలాగే ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి స్కిల్ డెవలప్మెంట్ అడ్వైజర్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు చదువుకున్న యువతకి? ముఖ్యంగా ఎన్ని లక్షల మందికి మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు? భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి స్కిల్ కాలేజీలన్నీ స్కిల్ హబ్స్ అని, అసెంబ్లీలో 175 మంది అసెంబ్లీలు ఉంటే దాంట్లో 192 స్కిల్ హబ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 25 మంది పార్లమెంట్లో 28 స్కిల్ కాలేజీలు పెట్టడం జరిగింది. అంటే దీన్ని పెట్టడం మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ని, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు ట్రైనింగ్ని ఇవ్వడం కోసము ఈ విధంగా ప్రతి పార్లమెంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక ట్రైనింగ్ని, ఒక ఇకో సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇప్పుడే కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఏపీ ఎస్టీస్ ద్వారా దగ్గర 10 లక్షల మందికి అకాడమిక్ దాంట్లోనూ నాన్ అకాడమిక్ దాంట్లో 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే 1,32,000 మందికి జాబ్స్ రావడం జరిగింది. మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఇప్పుడు వరకు 3 లక్షల మందికి జాబ్లు ఇవ్వడం జరిగింది. జాబ్ ఫేర్ ద్వారా 175 కాన్స్టిట్యున్సీలో జాబ్ ఫేర్ చేస్తే సుమారు ఆ జాబ్ ఫేర్ ద్వారానే మనము 61,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నప్పుడు స్కిల్ కాలేజీల్లో మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు దగ్గర 61,000 మందికి ప్రతి పార్లమెంట్లో స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో 44,000 మందికి ఈ అకాడమిక్ ఇయర్లోనే సీఎం గారు స్కిల్ కాలేజీలు స్టార్ట్ చేయటం, దాంట్లో ట్రైనింగ్ 60,000 మందికి ఇవ్వటం, 40,000 మందికి జాబ్లు ఇవ్వటం. అంటే ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది చరిత్రలో లేని విధంగా. అదే కాకుండా మనం చూసుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో సీడాప్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ట్రైనింగ్లో మనం చూసుకున్నప్పుడు దేశంలోనే ట్రైనింగ్లో 3వ స్థానంలో ఉన్నాం. సుమారు మనము 104,462 మందికి ట్రైనింగ్ ఇస్తే దేశంలో మనము 2వ స్థానంలో ప్లేస్మెంట్లు ఇచ్చాము. 87,757 మందికి ఈ రోజున మనము ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఒక ఉద్దేశం, ఎవడు నిరుద్యోగిగా ఉండకోకుండా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని నేర్పించి దీంట్లో జాబులు ఇప్పించే అవకాశాన్ని కలిగింది. 3 లక్షల మంది జాబులు ఇవ్వటం అనేది చరిత్రలోనే ఇది ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను చెప్పదలుచుకున్నాను. పర్టికులర్గా ఈ కార్యక్రమం విశాఖపట్నంలో రేపొద్దున్న భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా భవిత అనే కార్యక్రమం ద్వారా ఇంకా మెరుగైన దాంట్లో వృత్తి విద్యల్లో కానీ, అలాగే ఐటీలో కానీ రకరకాల టెక్నాలజీస్లో మెరుగ్గా ట్రైనింగ్ ఇవ్వడానికి భవితాన్ని కార్యక్రమం ద్వారా, అలాగే స్కిల్ కాలేజీలని స్టార్ట్ చేయబోతున్నాం, స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేయబోతున్నాం మనం. అలాగే స్కిల్ యాప్ను కూడా ఈ భవిత కార్యక్రమంలో సీఎం గారు భవిత కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా మెరుగ్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ని గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరికేయడానికి సందేహం లేదు.
సార్, రానున్న రోజుల్లో యువత పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించబోతున్నారు? విదేశాలకు కూడా వాళ్ళని పంపించే అవకాశం ఏమైంది ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పించి? మీకు ఉదాహరణ ఇప్పుడు సీఎం గారికి చాలామందికి ఇక్కడ జర్మనీలో అంటే మొన్న స్కిల్ కాలేజీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు జర్మనీలో కావలసిన మ్యాన్ పవర్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళు ప్లేస్మెంట్ అయిన వాళ్ళకి కూడా ఈ రోజున మేము చాలామందికి స్టూడెంట్ని ఎలా ప్లేస్ అయ్యారు అది కూడా చూపించడంతో ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇచ్చే అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించబోతున్నాం. సార్, ఈరోజు ఏవైనా పరిశ్రమలతో ఎంఓఐలు కుదుర్చే అవకాశం ఏమైనా ఉందా యువతకు ఉద్యోగాలు ఇచ్చే అంశం మీద? ఆల్రెడీ ఈ ఎంఓఎస్ జరుగుతాయండి. ఆల్రెడీ కొన్ని ఎంఓఎస్ ముందుగానే జరిగినాయి. ఇప్పుడు సీఎం గారి పక్షంలో కూడా కొన్ని ఎంఓఎస్ జరగబోతున్నాయి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు ఎవరికైతే ఇంకా మెరుగైన ఉద్యోగాల కోసం కూడా ఈ ఎంఓఏలు ఉపయోగపడతాయండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా సుమారు 13 లక్షల మందికి శిక్షణ ఇచ్చి వారిలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వివిధ కంపెనీలతో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశం మీద ఎంఓఏలు కూడా కుదుర్చుకోవడం జరుగుతుందని, గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్లకు పాల్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ నాయుడు.